మనకొక ఎయిమ్ అనేటువంటి ఒక అంబిషన్‌తో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో, అది ఒక టార్గెట్ వచ్చేసి వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇన్‌క్లూజన్ అనేటువంటి ఒక నినాదం. సో, ఇండియాస్ యొక్క ఎకనామిక్ ట్రాజెక్టరీ వచ్చేసి ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో, వికసిత్ భారత్ డెవలప్ అవుతున్నటువంటి ఇండియా. సో, వికసిత్ భారత్ అంటే 2047కు ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చాలనేటువంటి ఒక నినాదం. దాంతోపాటు అన్ని రకాల ప్రజలకు కూడా ప్రజలందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని సమ్మిళితంగా యూనిటీగా డెవలప్మెంట్లో భాగం చేసేటువంటి ఉద్దేశం అనమాట ఈ బడ్జెట్ని రూపొందించడానికి. సో దీనిలో వీరు తీసుకున్నటువంటి థీమ్స్ చూస్తే యాక్షన్ ఓవర్ అంబివలెన్స్, దాని తర్వాత రిఫార్మ్ ఓవర్ రెటోరిక్, దాని తర్వాత పీపుల్ ఓవర్ పాపులిజం అనమాట. అంటే సింపుల్గా ఓవరాల్గా చెప్పాలి అంటే రిఫార్మ్స్ ఏదైతే సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారో ఆ సంస్కరణలు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంస్కరణలు అయ్యి ఉండి ఆ సంస్కరణలన్నీ కూడా చేయాలనేటువంటి దృక్పథం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి అనేటువంటి బడ్జెట్ ఓవరాల్గా దీని యొక్క సారాంశం మనం చెప్పవచ్చు. ఇక దానితో పాటు హై గ్రోత్ రేట్, దాదాపు ఒక 7% హై గ్రోత్ రేట్ అనేటువంటిది ఉంది అని చెప్తూ ఉన్నారు ఈ ఎనర్జీ సెక్టర్స్ ద్వారా. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ నుంచి ఎనర్జీ కెపాసిటీ, రెడ్యూస్డ్ క్రిటికల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్, ఫిజికల్ ప్రొడెన్స్, మానిటరీ స్టెబిలిటీ, స్ట్రాంగ్ ట్రస్ట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, సిటిజన్ బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ యాక్షన్స్. అంటే ఓవరాల్గా ఈ యొక్క 7% గ్రోత్ని సాధించడానికి గల కారణం చూసుకుంటే ఈ యొక్క ప్రజల యొక్క హెల్ప్ అని చెప్పవచ్చు, సిటిజన్స్ యొక్క సపోర్ట్ అని చెప్పవచ్చు. స్వదేశంలో ఉత్పత్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, కార్మిక రంగం, పరిశ్రమ కావచ్చు, ఎనర్జీ భద్రత, శక్తి భద్రత, వనరుల భద్రత అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా సమ్మిళితంగా మనకి డెవలప్మెంట్ అనేటువంటి సాధించి ఈ రోజున 7% ప్లస్ గ్రోత్ రేట్ సాధించాము అని చెప్తూ ఉన్నారు.